బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ కు వెళ్లే క్రమంలో షాద్ నగర్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్లలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. బాలానగర్ లో పలువురు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మరి కాసేపట్లో కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్ షో నిర్వహిస్తారు. బైక్ ర్యాలీ కూడా తీస్తారు. ఆ తర్వాత ఎంబసీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నారాయణగూడ జిల్లాలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లను కేటీఆర్ సన్మానిస్తారు. పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ శ్రీకారం చుడతారు. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ కోసం గులాబీ దండు కదిలింది. బూత్పూరు మండలం నుంచి బైక్ ర్యాలీగా మహబూబ్ నగర్ బయలుదేరింది. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పిలుపుతో బీఆర్ఎస్ సైన్యం కదం తొక్కింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, మరి కేటీఆర్ పాలమూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నరేష్? అమూల్య, మరికొన్ని క్షణాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. పిస్తా హౌస్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో పాటు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే పట్టణమంతా కూడా గులాబీమయమైంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిస్తా హౌస్ నుంచి ఎంబీసీ గ్రౌండ్ వరకు రోడ్ షో, బైక్ ర్యాలీని నిర్వహించనున్నారు. జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున బైక్లతోటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కేటీఆర్ గారి పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. పర్యటనను విజయవంతం చేసేటటువంటి దిశగా కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సన్నద్దమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఎంబీసీ చర్చ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచినటువంటి సర్పంచ్లకు సన్మానిస్తారు. ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. మహబూబ్ నగర్ సంబంధించి కేటీఆర్ గారి పర్యటనకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. మన కేటీఆర్ గారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలిచారు. ఎటువంటి ఉత్సాహం రానుంది బీఆర్ఎస్ శ్రేణులు? ముఖ్యంగా ఇవాళ తారక రామారావు గారు, కేటీఆర్ గారు మహబూబ్ నగర్ జిల్లాకు సర్పంచులు మరియు ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన సభకు రావడం జరుగుతుంది. వాళ్ళకు స్వాగతం, సుస్వాగతం. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మన మహబూబ్ నగర్ జిల్లాలో కాకుండా రాష్ట్రమంతటా కూడా 38% చెంపదెబ్బ కొట్టినట్లు, కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ కొట్టినట్లు బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలవడం జరిగింది. వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచులు కానీ కావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్న మేము 10 ఏళ్లు పరిపాలన చేసినప్పుడు కానీ ఇలాంటప్పుడు వాళ్ళకు 10% మనకు 90% టీఆర్ఎస్ సర్పంచులు, టీఆర్ఎస్ ఎంపీటీసీలు, టీఆర్ఎస్ జడ్పీటీసీలు కావడం జరిగింది. అంటే ప్రజలలో ఇప్పటికైనా సరే మళ్ళా వచ్చేది ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వమే. టీఆర్ఎస్ ప్రభుత్వంకి ఇప్పుడే వాళ్లకు సర్పంచ్ ఎలక్షన్లలోనే షాక్ ఇవ్వడం జరిగింది. రేపు మళ్లీ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తే మున్సిపాలిటీ ఎలక్షన్ లో 100% ఖచ్చితంగా మా జిల్లాలో ఉన్న ఖచ్చితంగా మున్సిపాలిటీలు మొత్తం కూడా కైవశం చేసుకుంటది. అదే విధంగా
మహబూబ్ నగర్ జిల్లాలో సొంత జిల్లా అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లాలో కూడా చాలా శాతము ఎక్కువ శాతము బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. కనుక ఇప్పుడు కూడా నెక్స్ట్ ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు గానే పెడితే కారు గుర్తు కానొస్తే చాలు ప్రజలు చాలా మంది కారు గుర్తుకు ఓటేసి విజయం సాధించాలనే ఆలోచనతోనే ప్రజలు ఎక్కడ పోయినా ఎక్కడ గ్రామాల్లో మేము సర్పంచులలో ఎలక్షన్లో మేము ప్రచారం చేస్తుంటే ఒకటే కారు గుర్తు ఏడుంది కారు గుర్తు ఎందుకంటే అయ్యా వారు మోసం చాలా చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో 6 హామీలు ఇచ్చిండు 42 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఒక్కటి కూడా మాకు నెరవేర్చలేదు కనుక ఖచ్చితంగా రేపు కారు గుర్తు మీద ఓటేసి కారు గుర్తుని గెలిపించాలని చెప్పి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా కర్వేనా ప్రాజెక్టును 2 సంవత్సరాలకెళ్ళి ఒక్క మట్టి కూడా తీయకుండా పని ఆపడం జరిగింది. ఎందుకంటే కర్వేనా ప్రాజెక్టు చేస్తే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు వస్తుంది, లేకుంటే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి జిల్లా మంత్రుల పేర్లు వస్తుంది అనే ఆలోచనతోనే దాన్ని ఆపడం జరిగింది. ప్రజల మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా కర్వేనా ప్రాజెక్టును పూర్తి చేసి ఒక మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి కనుక మహబూబ్ నగర్ జిల్లాకు సస్యశ్యామలం చేసే అవకాశం ఆయనకుంది. కనుక ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా మీరు తెలివి తెచ్చుకొని 90% కర్వేనా ప్రాజెక్టు పనులు పూర్తి అయినాయి. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ గారు చేయడం కానీ మా ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ మీకు తెలివి ఉంటే ఖచ్చితంగా మీరు కర్వేనా ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీళ్లిస్తే మహబూబ్ నగర్ జిల్లాకు మీరు ముఖ్యమంత్రిగా అయినందుకన్నా అదొక సాయం చేయగలరని మనం చేస్తున్నాం. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. ఇప్పటికే బైక్ ర్యాలీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 5 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ రోడ్ షో జరగనుంది. అనంతరం ఎంబీసీ గ్రౌండ్ లో నిర్వహించేటటువంటి సభలో కేటీఆర్ గారు పాల్గొంటారు. ఇటీవల గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు. వారందరినీ కూడా కేటీఆర్ గారు సన్మానిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా కేటీఆర్ గారు వరుస పర్యటనలు చేస్తూ ఉన్నారు. అధికార పార్టీని ఎదిరించి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు భరోసా కల్పిస్తున్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, రాబోయేది కేసీఆర్ గారి పాలనే అంటూ సర్పంచ్లందరికీ కూడా ఒక భరోసాను కల్పిస్తూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఒక నమ్మకాన్ని కలిగించేటటువంటి విధంగా కూడా కేటీఆర్ గారి పర్యటనలు కొనసాగుతున్నాయి. ఈ పర్యటనలన్నీ కూడా విజయవంతమవుతున్నాయి. మహబూబ్ నగర్ సీఎం సొంత జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు గెలిచారు. వారందరినీ కూడా సన్మానించేందుకు కేటీఆర్ గారు వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో మహబూబ్ నగర్ నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. మహబూబ్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సీఎం సొంత జిల్లా అయినప్పటికీ 2 ఏళ్లలో మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఇదే అంశాలకు సంబంధించి కేటీఆర్ గారి ప్రసంగం కోసం జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమూల్య.